అనుదినం దేవుని మాట. ఎలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్య ఉందునని చెప్పెను. మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనం. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తన బిడ్డలని ఎప్పటికీ ఎన్నటికీ ఎడబాయడు. ఆయన నామం పేరిట ఎవరైతే కూడుకుని ప్రార్థన యందును, పాటల యందును, స్తుతి యందును, సావాసమందును ఆయన యందు నమ్మకం కలిగి ఆయనను ఆరాధిస్తూ ఉంటారో వారిని దేవుడు ఎప్పటికీ ఎన్నటికీ విడిచిపెట్టడు. ఈరోజు ఆదివారము కనుక చాలామంది చిన్న సంఘము అని, పెద్ద సంఘము అని భేదము కలిగి ఆలోచన కలిగి ఉన్నారు. అయితే ప్రభువు బైబిల్లో ఎక్కడా కూడా చిన్న సంఘంలోనే నేను ఉంటానని, పెద్ద సంఘంలోనే నేను ఉంటానని చెప్పలేదు. గనుక నీకు సమీపంగా ఉన్నటువంటి, నిన్ను ఆత్మీయతలోకి నడిపించినటువంటి దైవజనుడు చెప్పినటువంటి వాక్యాన్ని నువ్వు అనుసరించి నువ్వు దేవునికి ఇష్టకరంగా జీవిస్తే ఆయన నీ జీవితాన్ని ఆశీర్వదించి నీకు క్షేమాన్ని కలగజేస్తాడు. ఈ మాటలు దేవుడు దీవించినగాక. ఆమెన్.